చూపెట్టాను. ఈ వీడియోలో ఒక జాపనీస్, చాలామంది నిజం అంటున్నారు, చాలామంది అబద్ధం అంటున్నారు. అది ఏది ఏమైనా ఒక మాట మీరు వీడియోలో మీరు గమనిస్తే, రోజు మంచి అని చెప్తున్న ఒక బియ్యానికి, రోజు మూర్ఖుడు అని చెప్తున్న ఒక బియ్యానికి, రోజు పట్టించుకోకుండా ఉన్న ఒక బియ్యానికి ఒక వ్యక్తి రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. మంచి అని చెప్తున్న ఆ బియ్యము చాలా బాగుంది, మూర్ఖుడు అని చెప్తున్న బియ్యము పాడైపోయింది, పట్టించుకోకుండా ఉన్న బియ్యము కుళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటిది? మన మాటలలో ఉన్న శక్తి. కాబట్టి యేసయ్య ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం, లేకపోతే మాలాంటి సేవకులు, నాలాంటి సేవకులు మీ కొరకు చెప్పేది, మీ జీవితాలు కట్టబడాలని, నిరాశలో ఉన్నవారు ప్రోత్సహింపబడాలని, నిరీక్షణ లేని వారి జీవితాలు ఆత్మీయంగా నిరీక్షణ కలిగి మీరు జీవించాలని, మీ వైవాహిక జీవితాల్లో ఏదైనా భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు వస్తే దేవుడు ఉన్నారు, ఆ దేవుడు ఆయన మాటలు మీరు వినండి, ఆ మాటలు వింటే మీ కుటుంబాలు కట్టబడతాయి అనేది తెలియచేయాలనేదే మా ఉద్దేశం కూడా అనేది మీరు గ్రహించాలి.